హైదరాబాద్ రంగారెడ్డి అనేది చాలా విస్తారమైనటువంటి నియోజకవర్గం, పెద్ద ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం. ఇప్పుడు అందరితో మీరు టచ్లో ఉన్నారు సార్? అంటే మీకు వాళ్ళ దగ్గర రెస్పాన్స్ అని మామూలుగా ఇప్పుడు మీరు అక్కడ వారే కాబట్టి తిరుగుతున్నారు కాబట్టి రెస్పాన్స్ ఎలా ఉంది అసలు మామూలుగా? 99% పాజిటివ్ ఉంది. అటు గద్వాల్ కార్నర్ నుంచి తాండూరు కార్నర్ వరకు, పెద్దమూల్ కార్నర్ వరకు, ఇక్కడ మల్కాజ్గిరి కార్నర్ వరకు అందరూ కూడా ముస్తాబాద్, ఈ మల్కాజ్గిరి జిల్లా కార్నర్ వరకు కూడా ప్రతి కార్నర్లో మెజారిటీ ఓటర్స్ గుర్తుపట్టే పేరు గౌరీ సతీష్. ఎందుకనంటే సామాజిక సేవా కార్యక్రమాలు కానీ, విద్యార్థుల యొక్క సమస్యల విషయంలో కానీ, విద్యా సంస్థల యొక్క నిర్వాహకుల యొక్క సమస్యలు కానీ అనునిత్యం 19 నుంచి 20 సంవత్సరాల నుంచి వెన్నంటే ఉండి వీలైతే సహాయపడుతూ, వీలు కాకపోతే సైలెంట్ ఉంటూ నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. అంతే తప్పితే నన్ను ఎవరు గుర్తుపట్టరు అనేది క్వశ్చనే లేదు. ఎందుకంటే వీలైతే సహాయపడాలి, వీలు కాకపోతే సైలెంట్గా ఉండాలనేది నా మనస్తత్వం. ఆ దిశగానే 19 నుంచి 20 సంవత్సరాల కొలే అందరితో మమేకమవుతా ఉన్నాను. ఒక్కటే కాదు, నేను కేజీడు పీజీ చేసి కన్వీనర్గా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జూనియర్ కళాశాల సంఘానికి ఎలక్టెడ్ ప్రెసిడెంట్గా ఉన్న, రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు అందరికి కూడా విద్యార్థి సంఘ నాయకునిగా పనిచేసిన, విద్యార్థి సంఘాలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నాకు వారు ఆదరిస్తారు అనే నమ్మకంతో ఏదైతే మహబూబ్ నగర్ కానీ, ఉమ్మడి రంగారెడ్డి కానీ, హైదరాబాద్ కానీ ఖచ్చితంగా ప్రతి కార్నర్లో నన్ను గుర్తుపట్టని వాళ్ళు 99% ఉంటారు. లీడర్ గురించి కాదు, ఓటర్ గురించి చెప్తా ఉన్నాను. ఆ దిశగానే ప్రయాణం చేస్తూ ఉన్నా. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలన్నింటినీ ప్రజలకు చేరవేయడానికి ఒక కార్యకర్తల ప్రయత్నం చేస్తూ ఉన్నా. అందులో భాగంగానే అన్ని కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కానీ, రాజకీయ కార్యక్రమాలు కానీ, ఎస్ఐఆర్ పైన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి దిశానిర్దేశం కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో నాకు 4 పార్లమెంటు సెగ్మెంట్లు నాకు బిఎల్ఏలకు ట్రైనింగ్ చేయమంటే చేసినటువంటి కార్యక్రమాలు కానీ, అంటే రాజకీయ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో వీలైనంత వరకు ఏది అసైన్ చేస్తే దాంట్లో జై బాపు జై భీమ్ జైమ్ సంవిధాన్ ప్రోగ్రాంలో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం కానీ, మహబూబ్నగర్ జిల్లాకి అంటే ఎక్కడ వర్క్ అసైన్ చేసినా అక్కడికి వెళ్ళి పనిచేసినటువంటి ఆలోచన నాది. ఆ రకంగానే వాళ్ళతో మమేకమై పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఉన్నటువంటి 42 నియోజకవర్గాలలో ఉన్నటువంటి 7 పార్లమెంట్ సెగ్మెంట్స్లో 77 మండలాల్లో నేను గతంలో కూడా అందరితో మమేకమై అందరితో సమావేశాలు పెట్టినటువంటి ఘనత నాది. ఖచ్చితంగా నన్ను ఆదరిస్తారు, పార్టీ అభిమానిస్తుంది, పార్టీ ఆశీర్వదిస్తుంది, నాకు అవకాశం కల్పిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ పిసిసి అధ్యక్షులు, దాంతోపాటు మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదరన్న గారు, దాంతోపాటు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ సీనియర్ మంత్రి శ్రీధర్ బాబు గారు, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సైనికునికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను గుర్తిస్తారని ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఉన్న, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఓకే, ఒకవేళ మీరు నిజంగానే దేవుడి దయ వల్ల మీకు సీట్ వచ్చింది, మీరు ప్రజల దగ్గరికి అవుతున్నారు, కానీ పెండింగ్లో ఉన్నటువంటి ఇంకా ఏదైతే వృద్ధులకు ఇస్తానన్నటువంటి 4,000 పెన్షన్ కావచ్చు, మహిళలకు ఇస్తానంటే 2,500 రూపాయలు కావచ్చు, అంటే ఇవి మెయిన్గా ఆగిపోయినాయి. మీరు మళ్ళీ రేషన్ కార్డులు కూడా రిలీజ్ చేస్తామని చెప్పారు. అది ఒక పెద్ద దాని ఇప్పుడు వరుణయాగం కూడా చేస్తూ ఉన్నారు. వర్షాలు బాగా పడాలి, రైతులకు బాగా మేలు జరగాలి. సో మరి నిజంగానే ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి వాటికి ప్రజలు అడిగే వాటికి ఏ విధంగా సమాధానం చెప్తారు? మేము ఏమంటామంటే, ఇందాక మీరు అడిగినట్టు 1,21,000 మందికి రేపు ఆగస్టు 15న కొత్త పింఛన్లు ఇవ్వబోతున్నారు. 15వ తారీఖు నుంచి ఏదైతే 2,500 రూపాయలు కానీ, తులం బంగారం విషయంలో కానీ ఆర్థిక పరిస్థితి ప్రతి నెల 6,000 కోట్లు మిత్తి కట్టవలసినటువంటి పరిస్థితి. మరి వస్తుంది కదా సార్, కాళేశ్వరం 18,500 కోట్ల రూపాయలు తెలంగాణ నుంచి ట్యాక్స్ రూపంలో ఆదాయం వస్తుంది. ట్యాక్స్ వస్తుంది. ఈ ట్యాక్స్ వచ్చిన దాంట్లో అందులో 25% మనము, 30% మనం ఇంట్రెస్ట్ కడుతున్నాం. దాంతోపాటు వెల్ఫేర్ స్కీమ్స్, దాంతోపాటు వేతనాలు, దాంతోపాటు పింఛన్లకు రావాల్సినటువంటి డబ్బులు, ఇవన్నీ క్రోడీకరించుకుంటే ప్రతి నెల మైనస్ ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితి. దాన్ని చక్కదిద్దుకుంటూ, వనరులు సమకూర్చుకుంటూ సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లాలి, దాంతోపాటు డెవలప్మెంట్ చేయాలి. ఇవన్నీ ప్యానల్గా చేస్తూ ముందుకెళ్తుంది ప్రజాప్రభుత్వం. మరి కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు చేయూతను అందించాలో ఆ మేరకు చేయూతను అందించట్లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మెట్రో హైదరాబాద్ విస్తరిస్తున్నటువంటి తరుణంలో ఫేజ్ 2కు తెలంగాణ రాష్ట్రం 13,600 కోట్ల రూపాయలను సిద్ధం చేసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క 50% కాంట్రిబ్యూషన్ ఇప్పటి వరకు గ్రీన్ సిగ్నల్ అయినటువంటి పరిస్థితి. దాంతో అక్కడ ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి, ప్రాజెక్టును ఇన్ టైంలో స్టార్ట్ చేయలేకపోతున్నాం. అంటే ఇవి కేంద్ర ప్రభుత్వము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేటివి సంయమనంతో పనిచేయవలసినటువంటి సంస్థలు. గతంలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు
ఢిల్లీతో నాకు సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదు, చాలా విషయాల్లో నిధులు కోల్పోయినటువంటి సందర్భం. కానీ కాంగ్రెస్ పార్టీకి, ప్రజాప్రభుత్వానికి రాజకీయం కంటే రాష్ట్ర అభివృద్ధి ప్రధానమైనటువంటి లక్ష్యం. ఆ దిశగానే మీరు చూశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రులు, కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులను కానీ, దాంతోపాటు ప్రధానమంత్రిని కానీ కేంద్ర సంస్థల ఏర్పాటు విషయంలో కానీ, కేంద్రంలో రావాల్సినటువంటి నిధుల విషయంలో కానీ అనునిత్యం ప్రయత్నం చేస్తున్నది వాస్తవ పరిస్థితి. ఆ దిశగానే ప్రజాప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి హామీలు ఏవైతే అరకొరగా ఉన్నటువంటి వాటిని మాకు ప్రజలు 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చారు. 5 సంవత్సరాల లోపు ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తాం. 2034 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే కారు పంక్చర్ అయిపోయింది, ఇంజన్ ఇటుపోయిందో తెలియదు, డ్రైవర్ ఏడుండో తెలియదు. భారతీయ జనతా పార్టీ అంటారా, కనీసం పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేనటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మరి ఈ జడ్జీలకు కానీ, ఈ సమాజానికి కానీ ఏం సమాధానం చెప్తుందో చెప్పాలి. ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలను ఇచ్చింది, 8 మంది ఎమ్మెల్యేలు ఇచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్రానికి ఏ ప్రాజెక్ట్ తెచ్చారో కూడా చెప్పాలి. ఎస్, ఏ ప్రాజెక్ట్ తెచ్చారో కూడా చెప్పాలి. వాళ్ళు ఏం చెప్తారు, ట్యాక్స్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రం ఎంత చెల్లిస్తూ ఉంది, చెల్లించిన దాంట్లో ఏ మేరకు ఆ వాటా ఇస్తున్నా లేదని చెప్పాలి ఒకసారి. దాంతోపాటుగా ఇటీవల ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులో ఆంధ్ర రాష్ట్రానికి ప్రేమ ఎందుకు చూపాలి, తెలంగాణ రాష్ట్రం పట్ల సౌత్ ప్రేమ ఎందుకు చూపాలి? ఆ రాష్ట్రానికి కేటాయించాలి, ఈ రాష్ట్రానికి కూడా కేటాయించాలి కదా. మరి భారతీయ జనతా పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీలు, 2 మంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి కదా, రావాల్సినటువంటి నిధులు కేటాయించుకు రావాలి కదా, ఇంకా అత్యధికంగా నిధులు కేటాయించాలి కదా. అది జరుగుతుందా అనేది ఒక్కసారి నేను అందుకే చెప్పాను, రాష్ట్ర అభివృద్ధి మా రాజకీయం కంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సినటువంటి నిధుల విషయంలో అనునిత్యం పోరాడుతూనే ఉన్నాం, అప్పీల్ చేస్తాం. అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది సతీష్ గారు, ఎలక్షన్స్ ముందు రేవంత్ రెడ్డి గారు కేంద్రం మెడలు ఉంచైనా సరే నేను బడ్జెట్ తీసుకొస్తామని తెలంగాణ రాష్ట్రానికి అన్నారు. మరి అధికారంలోకి వచ్చారు, ఎంతవరకు బడ్జెట్ తేగలిగారు? మేము ఏమంటామంటే మెడలు ఎప్పుడు ఉంచడానికి అవసరమో అప్పుడే ఉంచాలి. ఎప్పుడు కూడా వైర్యం అనేది మంచిది కాదు, అంటే ఎప్పుడు కూడా కొట్లాట అనేది మంచిది కాదు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో అప్పీల్ చేసి మిమ్మల్ని ఒక 4 సార్లు అడిగి 5వ సారి మీ పైన యుద్ధం ప్రకటిస్తే మీరు నన్ను వచ్చి అడగనే లేదు, మీరు ఎట్లా యుద్ధం ఎట్లా నాతో ఫైట్ చేస్తారంటే సమాధానం ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి అందులో భాగంగానే ఎన్నిసార్లు నేను ఢిల్లీకి వెళ్ళి గౌరవ కేంద్ర మంత్రులను, గౌరవ ప్రధానమంత్రిని, గౌరవ హోంమంత్రిని అప్పీల్ చేసినటువంటి దాఖలు ప్రత్యక్షంగా చూస్తాం. అయినా ఏదైతే కనికరం లేనట్టుగా వ్యవహరిస్తుంది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. సమయం వస్తుంది, ఖచ్చితంగా యుద్ధం తప్పదనుకుంటే యుద్ధానికి అంత సన్నద్ధం చేస్తాం, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నేను ఇందాక చెప్పినట్టుగా రాజకీయాల కంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. రాజకీయం ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తాం, లాబింగ్ వీలైతే లాబింగ్ చేస్తాం, అవసరం అనుకుంటే లడాయి చేస్తాం. లాబింగ్ ఫస్ట్, తర్వాత నెక్స్ట్ లడాయి, అవసరం అనుకుంటే లడాయి కూడా చేయడానికి వెనకాడం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. గౌరవ మంత్రులందరూ కూడా మీరు చూశారు, గతంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా వెళ్ళి అప్పీల్ చేసే దాఖలాలు లేవు. మేము వచ్చిన తర్వాత, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎస్ ఈ నిధులు కావాలి, ఈ స్కీమ్కు కావాలని చెప్పి డిపిఆర్ సబ్మిట్ చేసిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం కనికరించట్లేదు అనేది మా అభియోగం. వారికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించండి, ప్రాజెక్టులో తీసుకురండి. తెలంగాణ రాష్ట్రాన్ని 12 సంవత్సరాల ఒక పుష్కర కాలంలో ఏర్పడినటువంటి చిన్న బేబీ కాబట్టి దీన్ని అందరం కలెక్టివ్గా డెవలప్ చేద్దాం, దేశానికే ఆదర్శం. మీరు ఇప్పటికీ బేబీ అంటున్నారు, గత 10 ఏళ్ళుగా కేసీఆర్ గారు కూడా పురుడు పోసుకున్నటువంటి బిడ్డను ఆయన కూడా అలా చెప్పి 10 ఏళ్ళు చేశారు, మళ్ళీ 5 ఏళ్ళు మీరు కూడా ఇలా ఏమంటాం, ఎప్పుడు డెవలప్ అవుతుంది? 12 సంవత్సరాలు ఉన్నటువంటి బాబుని మనం ఏమంటాము, బాబు అంటాము, లేకపోతే ఓల్డ్ 99 years ఓల్డ్రా బాబును అంటాము, అనలేం కదా. అందుకే పుష్కర కాలంతో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఇంకా అభివృద్ధి జరగవలసిన అవసరం ఉంది, ఎంప్లాయ్మెంట్ కల్పించాల్సిన అవసరం ఉంది, ఇక్కడ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయవలసిన అవసరం ఉంది, ఇది ప్రపంచానికే తలమానికంగా చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి చేతును అందించండి అని చెప్పి అప్పీల్ చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి. మన కేంద్ర ప్రభుత్వం పరిస్థితి ఎట్లా ఉందంటే నచ్చిత నజరాన, నచ్చకపోతే జరిమానా అన్నట్టుగా నిధుల విషయంలో చేస్తూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు అనేది కాంగ్రెస్ పార్టీ, ప్రజాప్రభుత్వం యొక్క ఉద్దేశం. నాకు పూర్తి విశ్వాసం ఉంది, రాబోయే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో విఘ్నులైనటువంటి పట్టభద్రుల ఓటర్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పట్ల, కాంగ్రెస్ పార్టీ యొక్క సంక్షేమ పథకాల పట్ల, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పట్ల ఖచ్చితంగా మాకు ఆశీర్వాదం ఇస్తారని ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఉన్నాం. అలాంటి అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఇస్తారు. సరే, మీరు ఎంచుకున్నటువంటి మీ నియోజకవర్గం ఏదైతే ఈ మహబూబ్ నగర్ కావచ్చు, హైదరాబాద్ రంగారెడ్డిలో
గ్రాడ్యుయేట్స్ మిమ్మల్ని నమ్మి ఓటేయాలంటే ఏంటి మిమ్మల్ని ఎందుకు నమ్మాలి అసలు ఇది ఏ విషయంలో నమ్మాలి? నేను ఇందాక చెప్పాను కదా, అంటే మిమ్మల్ని అది ఇందాక అంటే నేను ఏమంటే వారి సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా, మీలో ఒకడిగా, సమస్యలే పరమావధిగా వస్తున్నటువంటి మీ వారిని ఖచ్చితంగా రేపు సమస్య ఏదైనా ఉంటే పరిష్కారం ఎక్కడైతే ఉంటుందో ఆ పరిష్కార మార్గానికి తీసుకెళ్ళి ఎక్కడైతే గాయం ఉంటుందో అక్కడే ఆయింట్మెంట్ పెడితే ఆ గాయం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సమస్య పరిష్కారం కోసం నేను ఒక వారధిగా వాళ్ళకు ఉండడానికి అవకాశం కల్పిస్తానని ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది. ఎందుకంటే వాళ్ళలో ఒకడిగా, ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తిగా, విద్యా సంస్థల నిర్వాహకుడిగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఖచ్చితంగా ప్రజలతో ఉండే మమేకమైతే నడుస్తున్నటువంటి వ్యక్తిగా నన్ను ఆదరిస్తారు, అభిమానిస్తారని చెప్పి నా ప్రత్యేకమైనటువంటి ఆలోచన. ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలని చెప్పి కూడా అప్పీల్ చేస్తా ఉన్నాను. ఓకే.